ఇట్లాంటిదే ప్రతి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది గల్ఫ్ దేశాలకు వలసపోతారు. ఏది కూలీ నాలి చేసుకోవడం కోసం. అమెరికాకో మిగిలినటువంటి యూరప్ కంట్రీస్కో పోయేటోళ్ళు, ఆ దేశాలకు పోయేటోళ్ళు మంచి చదువులతోటి, కానీ సాధారణమైనటువంటి చదువులతోటి రోజువారీ జీవనం కోసం, కూలీల కోసం, చిన్న చిన్న జీతాల కోసం ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలో తెలంగాణ మొత్తం నుంచి కూడా ఇదే కేసీఆర్ సర్కారు బొంబాయి, బొగ్గుబాయి, దుబాయి అనేటువంటి మాట చెప్పి తెలంగాణ ఉద్యమంలో మాట్లాడారు కదా. 10 సంవత్సరాలు మీ గల్ఫ్కు సంబంధించినటువంటి విధానం ఏమిటి? అక్కడ ఎవరైనా పోయి 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆడ పని చేసుకుంటే 4 పైసలు వస్తాయి సంపాదించుకుంటాం అనేటువంటి వాళ్ళు తెలివని అనేకమైనటువంటి కష్టాలు పడి అక్కడనే చచ్చిపోయినటువంటి వాళ్ళు పీనిగా కూడా ఇక్కడికి తీసుకొచ్చేటువంటి దుస్థితి లేకుండా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే అసలు తెలంగాణ నుంచి ఎంతమంది దుబాయ్ పోతురు, ఎంతమంది గల్ఫ్ పోతురు, ఎంతమంది బహ్రెయిన్ లాంటి దేశాలకు పోతురు, ఆ దేశాలలో మన వాళ్ళు రోజు కూలీలుగా ఎంతమంది ఉన్నారు, ఆ లెక్క ఉన్నదా, పత్రం ఉన్నదా, పోయిన వాళ్ళు ఎన్ని నెలలకు తిరిగి వస్తురు, ఎన్ని నెలలకు పోతురు? ఒక ఎన్ఆర్ఐ పాలసీ, గల్ఫ్కు సంబంధించినటువంటి పాలసీ ఎందుకు పెట్టలేకపోయింది? వేల మంది లక్షల సంఖ్యలో గల్ఫ్ దేశాల్లో మగ్గిపోయి అక్కడే చచ్చిపోయి మననే సిద్దిపేటకు సంబంధించిన ఆయన ఎవరో పాపం చచ్చిపోతే ఎక్కడ చచ్చిపోయిండో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఆ దేశాలతోటి దౌత్య సంబంధాలు జాతీయ స్థాయిలో ఉంటాయి, కానీ ఈ దేశం నుంచి పోయేటువంటి వాళ్ళు కేరళ నుంచి అనేక మంది పోతుంటారు వస్తుంటారు, కానీ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు బాధ్యత లేదా? ఈ అంశంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాలి. ఇది దేశానికి సంబంధించినటువంటి దౌత్యము. మన దేశం బలం పెరుగుతున్నప్పుడైనా సరే మన దేశానికి సంబంధించినటువంటి వలస జీవులు ఎవరైతే ఉన్నారో పాపం పొట్టగట్టుకొని గల్ఫ్ దేశాలకు పోతున్నారో వాళ్ళందరి బాగోగుల కోసం ఒక రిజిస్టర్ ఏర్పాటు చేసి ఇగో మన దేశం నుంచి ఇంతమంది వేయరు అందులో అవసరం కోసమో దొంగల కోసమో లేకపోతే మధ్యలో ఉన్నటువంటి దళారులైనా సరే దొంగ పాస్పోర్ట్లో దొంగ వీసాలో ఇప్పించి అక్కడ కష్టపడుతున్నటువంటి గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరిది ఒక రిజిస్టర్ పెట్టేసి మీరు అక్కడ పోయి ఆటలు ఆడుకోవడానికి పాటలు పాడుకోవడానికి మాత్రం సమయం దొరుకుతుంది, కానీ అక్కడ కష్టపడుతున్నటువంటి వాళ్లకు మనం ఏం సాయం చేద్దాము, ఎక్కడ నష్టపోకుండా మనం ఎటువంటి ప్రయత్నం చేద్దాం అనేటువంటి దానిపైన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక విధానం ఉంటే కేంద్రం కొంత సాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి గల్ఫ్కి సంబంధించి అది మన విదేశీ మంత్రిత్వ శాఖతోటి టైఅప్ అయి కొలాబరేషన్ అయితే ఆ 2 మంత్రిత్వ శాఖలతోటి కలిసినటువంటి ఆ ఉద్యోగులంతా కలిసి ఒక్కరు కూడా మనల్ని ఇబ్బంది పడకుండా గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కాపాడుకోవచ్చు కదా. మన గల్ఫ్ విధానం ఏమిటి అనేటువంటి విషయంలో ఇప్పటిదాకా చెప్పలేదు. కేసీఆర్ సర్కారు 2 సార్లు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా గల్ఫ్ విధానాలపైన ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం గల్ఫ్లో ఉన్నటువంటి వాళ్ళని పట్టించుకోలేదు అనేటువంటిది సుస్పష్టం. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరవాలే. గతంలో శ్రీధర్ బాబు మంత్రిగా గల్ఫ్కు సంబంధించినటువంటి కొన్ని పర్యవేక్షణ చేశారు. ఇప్పుడైనా ఆ గల్ఫ్కు సంబంధించినటువంటి దాన్ని ఏం చేస్తారో చూడాలి.